నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనుమతి లేని రాజకీయ ప్రకటనని వెంటనే తొలగించండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని వెల్లడి. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశం. కాబోయే ప్రధాని మోదీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుల సమన్వయకర్త పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వెల్లడి. చలో చిలుకలూరిపేట సభకు 3 పార్టీల జెండాలు ఊపి ప్రారంభించిన టీడీపీ నేతలు తామంతా సమన్వయంతో పనిచేస్తున్నామని, చిన్న పొరపాట్లు ఉంటే సరిచేసుకుంటామని స్పష్టీకరణ. ప్రజలను ఓటు అడిగే అర్హత కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే ఉందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ వెల్లడి. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్న ఆసిఫ్, ప్రజలకు ఇంత సంక్షేమం అభివృద్ధి చేసిన వైసీపీకి మరొకసారి పట్టం కట్టాలని పిలుపు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కు పశ్చిమంలో సీట్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేసిన బీసీ నేతలు. పశ్చిమ నియోజకవర్గంలో గెలిచే సత్తా ఒక పోతిన మహేష్ కే ఉందని బీసీ నేతల వెల్లడి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలు రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్లని, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోనూ, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హోర్డింగుల్ని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తొలగించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యల్ని ఆదివారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలలో మరియు 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనల్ని తొలగించాల్సి ఉందని తెలిపారు. ఫ్లయింగ్ స్వాట్స్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనల్ని పటిష్టంగా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు ఇప్పటి వరకు తమకు అందకపోవటం వలన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ప్రణాళికను సమగ్ర స్థాయిలో రూపొందించలేకపోయామనే విషయాన్ని సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులు గుర్తించాలని అన్నారు. ఈ విషయంలో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేటి సాయంత్రంలోపు తమ కార్యాలయానికి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికల్ని పంపాలని ఆదేశించారు. జిల్లాలో అందే ఫిర్యాదులు 100 నిమిషాల్లోపు ఎన్నికల సంఘం నుంచి అందే ఫిర్యాదులపై అదే రోజు మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై మరియు ఇతర ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసులపై తీసుకున్న చర్యల్ని ఆయన సమీక్షిస్తూ కేసులకు సంబంధించిన వాస్తవ నివేదికను తమకు వెంటనే అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్ట్రియల్ అధికారులు ఇచ్చే ప్రతిపాదనను వెంటనే హోంశాఖకు పంపాలని సూచించారు. కాబోయే ప్రధాని మోదీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుల సమన్వయకర్త పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. తామంతా సమన్వయంతో పనిచేస్తున్నామని, కలిసే ఉన్నామని, చిన్న పొరపాట్లు ఉంటే సరిచేసుకుంటామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద చలో చిలుకలూరిపేట సభకు బస్సు ప్రయాణాన్ని 3 పార్టీల జెండాలు ఊపి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని చిన్నెలు ప్రారంభించారు. చిలుకలూరిపేట సభకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బస్సులు, కార్లు బయలుదేరాయి. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడారు. మైలవరం సభని తనను చూడమని అన్నారని చెప్పారు. సభా ప్రాంగణం పనుల్ని ఉమాకి అప్పగించారని చెప్పారు. ముగ్గురం కలిసి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారని, అక్కల గాంధీకి ప్రోటోకాల్ పనులు అప్పగించారని చెప్పారు. మేమంతా కలిసే ఉన్నామని, చిన్న పొరపాట్లు ఉంటే సరిచేసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కాబోయేది ప్రధాని మోదీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుల సమన్వయకర్త పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. పక్క పార్టీల వారిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించినట్లు తాను వ్యవహరించలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గానికి నిధులిస్తానని ఇవ్వకపోవడంతోనే ఈ పార్టీల్లో చేరినట్లు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పటి నుంచి ఒక్క పార్టీలోనే ఉన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి ఉందని నేను ఎవరి దగ్గర చెప్పలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నాకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు.
మోడీ గారు, మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సభకి మైలవరం నియోజకవర్గం నుంచి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు సమన్వయంతో వెళ్తా ఉన్నాం. మన బాలా గారు వస్తున్నారు, ఇప్పుడే నాతో మాట్లాడారు. వారు అక్కడి నుంచి జనాన్ని సమీకరించుకుని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అట్లాగే గాంధీ గారికి నాయకుల యొక్క ప్రోటోకాల్ కార్యక్రమాన్ని అప్పగించింది పార్టీ. అందువల్ల వారు మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి దగ్గర ప్రోటోకాల్ కార్యక్రమంలో ఉన్నారు. ఇక్కడ చెరుకుమల్లి సురేష్ తదితరులు అందరూ వచ్చారు. జెండాల విషయం అనేటప్పటికీ ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి జనసేన కూడా అలాగే బలంగా ఉంది కాబట్టి ఆ కార్యకర్తల దగ్గర ఆయా పార్టీల జెండాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటిని డిస్ప్లే చేశారు. రాబోయే రోజుల్లో మీరు సూచించిన విధంగా మా మధ్య వ్యత్యాసం లేదు, అన్ని జెండాలు అందరికీ తగు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చేస్తాం. ఏమైనా ప్రస్తుత ప్రధాని, మళ్ళీ కాబోయే ప్రధాని గారు, అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి పొత్తుల ధర్మంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరి నాయకత్వంలో పెద్ద సభ జరుగుతూ ఉంది. నిన్నటి నుంచే కోడ్ వచ్చి జనానికి, ప్రతిపక్షానికి ఊపిరి. ప్రజలను ఓటు అడిగే అర్హత కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే ఉందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని తెలిపారు. ప్రజలకు ఇంత సంక్షేమం అభివృద్ధి చేసిన వైసీపీకి మరొకసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 40 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డితో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ లబ్ధిని కరపత్రాల ద్వారా వివరించారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడారు. పేద ప్రజల జీవిత కళ అయిన సొంత ఇంటి కలను జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని అన్నారు. కొండ ప్రాంత వాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. టిట్కో ఇల్లు అని చెప్పి పేదలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు. ఇంత సంక్షేమం అభివృద్ధి చేసిన వైసీపీకి మరొకసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పొత్తుల కోసం మాత్రమే ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయి తప్ప ప్రజా సమస్యల్ని పట్టవని విమర్శించారు. ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం తమకు మాత్రమే ఉందని అన్నారు. పశ్చిమంలో 3వ వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొండ ప్రాంతం నివసించే వారికి ఎప్పుడా అని ఎదురు చూస్తూ 30-40 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా సరే ఆదుకోలేదు. మరి ఈరోజు కొండ ప్రాంతం నివసించే వాళ్ళకి జగనన్న రెగ్యులైజేషన్ చేసి వాళ్ళ మహిళల పేరు మీద ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జగనన్న పాలనలో మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం లభిస్తుందని. అలాగే కొండ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కళ్ళు కూడా నాయకుడు కూడా కొండ ప్రాంతాన్ని మెట్లెక్కిన నాయకుడు లేడు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి గడపకి వెళ్ళి కొండ పై ప్రాంతాన్ని కూడా వెళ్ళి చూసి సమస్యలను పరిష్కరిస్తున్నాం. మెట్ల మార్గం కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, అనేక విధాలుగా ఆ కొండ ప్రాంత వాసులకి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల స్వప్నం అది. పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగులేస్తుంది. మరి టిడ్కో ఇల్లు అని చెప్పేసి మాయమాటలు చెప్పి తెలుగుదేశం హయాంలో 50,000 లక్ష రూపాయలు పేద ప్రజల దగ్గర నుంచి గుంజుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈరోజు రూపాయి కూడా తీసుకోకుండా జగనన్న టిడ్కో ఇల్లుని ఇవ్వడం జరిగింది. ఏదైతే టిడ్కో ఇల్లులకి డబ్బులు కట్టారో వాళ్ళకి బాధ్యతగా తీసుకొని జగనన్న వాళ్ళకి ఇల్లులు కేటాయించారు. నిన్న మళ్ళీ అనేక వసతులు జగనన్న కాలనీలు కడుతున్నారు. 32 లక్షల మందికి జగనన్న ఇల్లులు ఇస్తున్నారు. ఆ కాలనీలు జగనన్న కాలనీలుగా రూపుదిద్ది ప్రజలకి మళ్ళీ జగనన్న అధికారంలో రాగానే వెంటనే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు యథాతథాగా కొనసాగుతాయి. ఆలోచించండి, మీరు ఒకసారి ఆలోచించి జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి. ఎందుకంటే ఈ డివిజన్లోనే దగ్గరగా 25 కోట్లు గతంలో ఎంతో కాలం నుంచి ఈ డివిజన్ను పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీలు ఏ రోజు కనీసం ఒక రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దగ్గరగా 25 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పటి వరకు ఈ సచివాలయం పరిధిలోనే హనుమయ్య వీధి కావచ్చు, పోపూరు వారి వీధి కావచ్చు, గుడివాడ రామారావు వీధి కావచ్చు, అదేవిధంగా అమృత అపార్ట్మెంట్ రోడ్డు కావచ్చు, అన్నీ కూడా సీసీ రోడ్లు వేసాం. ఇప్పుడు ఆకుల రాజేశ్వరరావు మిల్ రోడ్డు ఇది కూడా సీసీ రోడ్డు శాంక్షన్ చేయటం జరిగింది.
ఇది కూడా అతి త్వరలో మరి ప్రారంభించడానికి మరి పనులు ప్రారంభం అవుతాయి. కాబట్టి నేను గర్వంగా చెప్తున్నాను, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఈ యొక్క 40వ డివిజన్లో ఉన్నాను అని చెప్పి అంటే అది జగనన్న అక్కడ ఇచ్చినటువంటి ఆయన చేసినటువంటి మరి అభివృద్ధికి మేమందరం కూడా గర్వపడుతున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కు పశ్చిమంలో సీట్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీసీ నేతలు మొరపెట్టుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గెలిచే సత్తా ఒక పోతిన మహేష్ కే ఉందని బీసీ నాయకులు రాంపిల్ల శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమికి తాము మద్దతిస్తామని, తాము కూటమికి వ్యతిరేకం కాదని, గెలిచే సీటును గుర్తించాలని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. మేమందరం బీసీలు అండి. బీసీల నుంచి కొన్ని విషయాల్ని, కొన్ని వాస్తవాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ద్వారా ప్రజలకు చెప్పాలని నిర్ణయానికి వచ్చాం. పర్టికులర్లీ ఈ విజయవాడ రాజకీయ చైతన్యం కలిగినటువంటి నగరం. ఈ నగరంలో విజయవాడ పశ్చిమం అనేటటువంటిది రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం. ఈ చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం నుంచి మొట్టమొదటగా పోతిన వెంకట మహేష్ అనేటటువంటి విద్యావంతుడు బీసీల యొక్క హక్కుల కొరకు తన యొక్క రాజకీయ ప్రయాణాన్ని సామాజిక వర్గం గురించి ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం తొలి రాజు నుంచి జెండా పట్టుకున్నాడు. పవన్ కళ్యాణే ఈ బీసీల హక్కుల్ని కాపాడుతాడు అనే నిర్ణయానికి వచ్చి ఇంతంతై ఒటుడింతై అన్న విధంగా జనసేన పార్టీకి చెప్పుకోదగినటువంటి గుర్తింపు కలిగినటువంటి ఒక స్థానాన్ని పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన బ్రాండ్ అంబాసిడర్ పోతిన వెంకట మహేష్. ఇది సత్యం. ఈనాడు జనసేన అధినాయకత్వం మహేష్ జనసేనకి ఆంధ్ర రాష్ట్రంలో అంబాసిడర్ కాదో అవునో చెప్పవలసిన బాధ్యత జనసేన అధిష్టానిదే. మరి మీరు చెప్పిన నినాదం సైకో విముక్తి రాష్ట్రం ఈ కూటమి యొక్క లక్ష్యం అని చెప్పారు. మరి ఆ చెప్పిన మాటలకి ప్రజలు ఓటర్లు సంసిద్ధం అవ్వాలంటే ఇక్కడ సైకో విముక్తి రాష్ట్రం కావాలని కోరుకుంటే చాలా బలహీనంగా ఉన్నటువంటి బీజేపీ జాతీయ పార్టీ మంచి వైభవం పార్టీ మేము కాదనం. కానీ పశ్చిమ నియోజకవర్గం వచ్చేసరికి స్వాభావికంగా మైనార్టీలు, దళితులు ప్రధాన భూమిక పోషించేటటువంటి ఈ రెండు పార్టీలు ఏ విధంగా స్వాగతిస్తాయి? ఈ సీటు అడిగే హక్కు తెలుగుదేశాన్ని 50 నుంచి 53,000 ఓట్లు కలిగినటువంటి చరిత్ర ఉంది 2019 ఎన్నికల్లో. అదేవిధంగా బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 4,000 ఓటయ్యా. ఏ వర్గాలు అయితే దగ్గరగా బీజేపీకి ఉంటాయని మీరు ఊహిస్తూ ఉన్నారో ఆ వర్గంగా పోటీ చేసినటువంటి వ్యక్తి బీజేపీ నుంచి 2019లో అతను పొందిన ఓటు 3,500 నుంచి 4,000 ఓటు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ పై ఆ పార్టీ నేత బాడేత శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇంకొకసారి మహేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ పై జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన వీర మహిళలు మల్లిపు విజయలక్ష్మి, తిరుపతి అనూషాలు మాట్లాడారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ దయతో శంకర్ పార్టీలోకి వచ్చి పదవి పొందాడని తెలిపారు. ఏనాడు అయినా పార్టీకి కానీ పార్టీ కార్యకర్తలకి పనిచేశారా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని దుయ్యపట్టారు.
పోతిన మహేష్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పారు. మహేష్ 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, అయినా సీటు ఆశించడంలో తప్పు లేదని అన్నారు. మహేష్ ఎక్కడా కూడా పార్టీని విమర్శించడం లేదని అన్నారు. శంకర్ అనే వ్యక్తి ఎప్పుడైనా పార్టీ కోసం కష్టపడ్డా? కనీసం పార్టీ జెండాలు మోసావా అని నిలదీశారు. పార్టీని అడ్డుపెట్టుకున్న నాయకుడు మహేష్ కాదని, పార్టీని బతికించిన నాయకుడు మా మహేష్ అని నొక్కి వక్కానించారు. ఇంకొకసారి మహేష్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారు కేవలం మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని సీటు కోసం ప్రాధాన్యపడమే జరుగుతుంది. ఎక్కడా కూడా పార్టీ లైన్ దాటి ఇప్పటి వరకు మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మహేష్ గారు కానీ ఎవ్వరూ కూడా క్రాస్ చేసింది లేదు ఆ లైన్. ఈరోజు వలస పక్షులు లాంటి వాళ్ళు ఎన్నికలు వస్తే ఏ పార్టీలోకి వెళ్ళాలా అని చెప్పి వలస పక్షులు కొంతమంది వస్తాయి. అసలు వాళ్ళు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి వాళ్ళు ఈరోజు మా మహేష్ గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా అని ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని రోజులు 2019లో ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లి ఈరోజు నాయకులందరినీ కూడా ఒక హోదాలో కూర్చోబెట్టి పార్టీ బలం పెంచిన ఒక వ్యక్తి, ఒక వాయిస్ ఉన్న వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న మాట అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రెస్ మీట్ పిలిచి ప్రతి ఒక్కరు దుమ్ము రేపేవారు. ఈరోజు అడిగే హక్కు, సీట్ అడిగే హక్కు ఖచ్చితంగా 100కి 100% మాకుంది. మా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పే ఈరోజు మహేష్ గారు గట్టిగా అర్థిస్తున్నాం మేము. అంతే తప్ప ఈరోజు కూడా పార్టీ లైన్ క్రాస్ చేసింది లేదు. ఈ వలస పక్షుల మాటలు ఈరోజు వలస పక్షులకు ఒకటే చెప్తున్నాను, రేపు పార్టీ గెలవకపోతే కనీసం జనసేన పార్టీ మొహం కూడా మీరు చూడరు. ఇది ప్రపంచం అంతా తెలిసిన విషయం మీ గురించి. మీలాంటి వ్యక్తులు మహేష్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేనే లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈరోజు మీ ఎవరి గురించి మీరు తీసుకుంటారు క్రమశిక్షణ చర్యలు? మీ పక్కన కూర్చున్నారు కదా ఇంకా 4 పొద్దుటీరుడు పువ్వులు, వాళ్ళ మీద తీసుకోండి క్రమశిక్షణ చర్యలు. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, జనసేన పార్టీ కొత్తగా జాయిన్ అయినా అంటే వంకటెంకరగా మాట్లాడటం జనసేన పార్టీ నాయకులకు అలవాట్లేదు. సూటిగానే మాట్లాడతా. కొత్తగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మనోహర్ గారి ఆశీర్వాదంతో ఒక పదవి తీసుకొని ఆంధ్ర జోన్ కన్వీనర్ గారు, కొత్తగా మాకు పెద్ద పరిచయం లేదు, బాడిత శంకర్ గారు అంట. ఎందుకంటే నేను అలా అంటున్నాను, మమ్మల్ని ఇప్పుడు దాకా పరిచయం ఆయన చేసుకోలేదు, ఆయన మాకు పరిచయం అవ్వలేదు. పార్టీలో జాయిన్ అయ్యారంట అన్న వరకే మాకు తెలుసు. అది పక్కన పెడితే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోతిన వెంకట మహేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన పోతిన వెంకట మహేష్ గారి గురించి మీకేం తెలుసు? మీరు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు? బాడి శంకర్ గారు మీరు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు? జనసేన పార్టీలోకి. పోతిన వెంకట మహేష్ గారు పార్టీని అడ్డు పెట్టుకున్నారా? పార్టీని అడ్డు పెట్టుకోలా, పార్టీని బతికించారు. జనసేన పార్టీని 2016 నుంచి జెండా పట్టుకున్న కాడి నుంచి కూడా పార్టీకి కట్టుబడి కష్టపడి విజయవాడ నగరంలో పార్టీని బలోపేతం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయినా కానీ 5 సంవత్సరాలు కూడా ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోకుండా వెనకడుగేయకుండా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలో నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దింపి విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరిని కూడా వెనకుండి నడిపించి వెనకడుగు వేయకుండా వైసీపీని భయపెట్టిన దమ్మున నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు. చిలకలూరుపేట ప్రజాగలం సభ చరిత్రలో 10 కాలాల పాటు నిలిచిపోతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దారులన్నీ చిలకలూరుపేట వైపే అని వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ తోసుకుంటూ వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా కూటమి తొలి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిందని చెప్పారు. లక్షలాది మంది ప్రజాగలం చారిత్రాత్మక సభకు తరలివస్తున్నారని, ఎన్నికల కోడ్ వచ్చింది, నిన్నటితో అరాచక వైసీపీ పాలన సాంకేతికంగా అంతమైంది. ఈరోజు అగ్రనాయకులు ఇచ్చే ప్రసంగాలు రాష్ట్రాన్ని కదిలించబోతున్నాయి, దశ దిశ నిర్దేశం చేయబోతున్నాయని చెప్పారు.
విజయవాడ ముద్దు పెట్టి వచ్చాడయ్యా. ఏమంటే నీలాంటి రథసాధులు నాయకులు ఉన్నారు చంద్రబాబు నీలాంటి మీలాంటి వాళ్ళు అన్నం ఉంటే చంద్రబాబు ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటాడు. నీలాంటి వాళ్ళు ఆయనకి గురిపుతంగా ఉండాలి. రాజ్యాన్ని నిర్మాణం కావాలన్నా, పోలవరం నిర్మాణం కావాలన్నా, పోలవరం న్యాయంలో సగం అయింది. 3 అంతులు న్యాయాలనేది, 1 అంతు కూడా అవంతులు పెట్టాడు. దుర్మార్గుడు పాలన చేశాడు. ఈ పాలన పునాది రాళ్ళు కదులుతున్నాయి. జై జై. అది మీరు రావాలి, మళ్ళీ మీరు రావాలి, నువ్వు చెయ్యాలి. నీ వల్ల సాధ్యం అది. ఓకే జయప్రదం అవబోతా ఉంది. వైసీపీ పాలన నిన్నటికే సాంకేతికంగా అంతమైంది. ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇవాళ ఎవడ ఏ కార్యకర్త, ఏ నాయకుడు, ఏ పార్టీ, ఏ ప్రధాన ప్రతిపక్ష కార్యకర్తల నాయకులు భయపడటానికి సిద్ధంగా లేరు. తొక్కుకుంటా ముందు 60 అడుగుల గొయ్యిలోనే ఆ గొయ్యిలో వైసీపీ ప్రభుత్వాన్ని రాజు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. దళిత వార్డుల్ని ప్రత్యేక పంచాయతీలు చేయడంతో పాటు పలు డిమాండ్లను నెరవేరుస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి స్పష్టమైన హామీ ఇచ్చారని అంబేద్కర్ ఇండియా మిషన్ పోలిట్ బ్యూరో కన్వీనర్ బుస్సా నళిని మోహన్ తెలియజేశారు. తమ డిమాండ్ల సాధనకు అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఐఎం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి అందజేయడం జరిగిందని చెప్పారు. తమ డిమాండ్ల సాధనకు అంబేద్కర్ ఇండియా మిషన్
ఏఐఎం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి అంబేద్కర్ ఇండియా మిషన్ పోలిట్ బ్యూరో కన్వీనర్ బుట్స నళిని మోహన్, కో కన్వీనర్ వాసి ఆనంద్, గౌరవ సలహాదారులు బల్లా రామకృష్ణ, సభ్యులు బీరత్నం, వలపర్ల కిషోరు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పోలిట్ బ్యూరో కన్వీనర్ బుట్స నళిని మోహన్ మాట్లాడారు. దళిత వార్డులు ప్రత్యేక పంచాయతీలు చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దళితుల అభివృద్ధి కోసం వినియోగించాలని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లపై పురంధేశ్వరి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ డిమాండ్లను పరిశీలించి తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నా పేరు రత్నం తాటిపాక, అంబేద్కర్ ఇండియా మిషన్ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ మరియు పోలిట్ బ్యూరో మెంబర్నండి. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి గారిని కలిసి దళితవాడ ప్రత్యేక పంచాయతీ కొరకు మా యొక్క వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. 1000 జనాభా కలిగినటువంటి మా దళితపేటలు ఏవైతే ఉంటే సెపరేట్ పంచాయతీలుగా పరిగణించడం చెప్పేసి ఈ మేడం గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అందులో భాగంగానే వినతి పత్రంతో పాటుగా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడం, గత 8 సంవత్సరాలుగా మేము ఈ దళితపేటలు సెపరేట్ పంచాయతీలుగా చేయమని అడుగుతూ ఉన్నాం. ఏ ప్రభుత్వాలు కూడా మా పట్ల సానుకూలంగా స్పందించట్లేదు. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సరే ఈ యొక్క పార్టీ కూడా మాకు మేనిఫెస్టోలో కనుక మా యొక్క ఎజెండాను కానీ చేర్చగలిగితే బహిరంగ మేము మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్పి తెలియపరచడానికి మేడం గారి దగ్గర రావడం జరిగింది. అలాగే మేడం గారు కూడా మా యొక్క వినతిని స్వీకరించి మేము పరిశీలించామని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. నిజంగా కనుక ఈ యొక్క పార్టీ కనుక మా ఎజెండాను స్వీకరించగలిగినట్లయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారిని కలవడం జరిగింది. ఏదైతే గత 8 సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నామో దళితవాడ పంచాయతీ కోసం, ఆ దళితవాడ పంచాయతీని మద్దతు ఇవ్వవలసిందిగా మేడం గారిని కోరడం జరిగింది. దాంతోపాటుగా దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే ఉంచాలని చెప్పి, ప్లస్ కొలెటరల్ కార్పొరేషన్ అంటే హామీ లేని రుణాలు ఇవ్వాలని కూడా అందులో ఆ డిమాండ్లో చేర్చడం జరిగింది. వీటిని సానుకూలంగా విన్నారు మేడం గారు. దీని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మేము దీనికి సంబంధించిన వివరాలు మేడం గారికి తెలియజేయడం జరిగింది. దాదాపు దళితవాడల పంచాయతీలు అయితే 3000 పంచాయతీలు అవుతాయి. ఈ 3000 పంచాయతీలకు కూడా ఈ సప్లై నిధుల్లోంచి ఒక 6000 కోట్లు కేటాయించమని చెప్పి మేము అడిగాం. దానిపైన ఒక నిర్ణయం తీసుకొని వాటిని ప్రకటన చేయవలసిందిగా, దాన్ని మేనిఫెస్టోలో పెట్టవలసిందిగా కూడా మేడం గారిని కోరాం. ఆమె సానుకూలంగా స్పందించారు. దీనిపై సత్వరం మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నా పేరు వాసి ఆనంద్, నేను ఏం పొలిట్ బ్యూరో కో కన్వీనర్ని. ముఖ్యంగా ఈ రోజునాడు మేము రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని కలవటానికి ముఖ్య కారణం ఏమిటంటే, మేము అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున దాదాపు 8 సంవత్సరాల నుంచి దళితవాడల పంచాయతీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. ఇప్పటి వరకు వైసీపీ గవర్నమెంట్ని పలుసార్లు మేము అడగటం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన అనేటువంటిది రాకపోవటం వలన మరి మా కళ నెరవేరాలి కాబట్టి మరి మా దళితుల యొక్క అభ్యున్నతి దళితవాడ పంచాయతీ ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. అది స్టాటిస్టికల్గా కూడా మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజునాడు దళితవాడ పంచాయతీకి మద్దతు ఇవ్వాల్సిందిగా, కొలెటరల్ కార్పొరేషన్కి మద్దతు ఇవ్వాల్సిందిగా, అలాగే దళిత క్రైస్తవులను కూడా ఎస్సీల్లో ఉంచాల్సిందిగా అడగటానికి మరి మేడం గారిని కలవటం జరిగింది, వినతిపత్రం ఇవ్వటం జరిగింది. మరి దానిపై మేడం గారు మరి అది దళిత పంచాయతీలు కనుక చేస్తే అభివృద్ధి జరుగుతుందా, నిధులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి మరి అడగటం జరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండాగా చేసేందుకు యూఎఫ్టీ కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహిద్ తెలిపారు. మోడీ సర్కార్ దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వలన దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండాగా చేసేందుకు యూఎఫ్టీ కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహిద్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడారు. రాజకీయాల్లో ప్రస్తుత ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయని అన్నారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి విభజించాయని, ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ కూడా అమలు కావకపోవడం శోచనీయమని మండిపడ్డారు.
గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వలన దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రత్యక్షంగాను, మరొక పార్టీ పరోక్షంగాను కేంద్రంలోని భాజపాకు మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చడానికి అన్ని పార్టీల నాయకులు పోటీలో ఉండే అభ్యర్థుల్ని యూఎఫ్డీగా కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెడతామని అన్నారు. మరో కో కన్వీనర్ అడ్వకేట్ అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉందని, దీనిని వినియోగించుకొని ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నా పేరు శ్రీనివాస్, యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ కో కన్వీనర్. నేను ఇంకా కన్వీనర్ గారు ఉన్నారు, మిగతా కన్వీనర్స్ అందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. అన్ని పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అయితే ఈ మేనిఫెస్టోలో ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు కూడా ఉండట్లేదనే ఒక ప్రజా మేనిఫెస్టో ఉండాలి దానికి సంబంధించింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని మనందరం కూడా మేము భారతీయులమైన అని రాజ్యాంగాన్ని రాసుకున్నాము. అట్లాగే ఈ మేనిఫెస్టోని కూడా ప్రజలు మేము ఈ మేనిఫెస్టోని మిగతా పార్టీలకి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్న అంశాలు చేర్చాలని చెప్పేసి, ఈ అంశాలే రేపు ఎన్నికైన ప్రభుత్వాలు కూడా వాటన్నిటిని కూడా అమలు చేయాలి. అమలు చేసినప్పుడే ప్రజల అభివృద్ధి కానీ లేకపోతే ప్రజల హక్కులకు కానీ వాళ్ళు మెరుగైన ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలని చేసాము. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఏదైతే ఈ హోదాకి సంబంధించిన కానీ, తర్వాత విశాఖ ఉక్కుకు సంబంధించింది, కడప ఉక్కు సంబంధించిన దాన్ని కూడా పనులు ప్రారంభించాలి. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినవి కూడా చాలా గత సంవత్సరాల నుంచి కూడా అది ప్రతి పార్టీ కూడా వచ్చి దానికి సంబంధించిన వాగ్దానం చెప్తున్నారు, కానీ వాటికి సంబంధించిన ఏవి కూడా నెరవేరట్లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా త్వరితంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల దానికి సంబంధించిన అభివృద్ధి చేయాలనే దీంతో వాటిని అంశాలను చేర్చడం జరిగింది. దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ నందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత హక్కుల్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీకి మద్దతిస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేనలకి అధికారం దక్కకుండా వామపక్షాలకు మద్దతివ్వాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. మనవాదం మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయబడతా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మేసి వాటికి ఉన్నటువంటి రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దళిత సమస్యలపైన, దళిత హక్కులపైన, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని చెప్పి, దానికోసంగా సామాజిక న్యాయం ఈరోజు దేశంలో జరిగేటువంటి క్రమంలో ఈ సామాజిక న్యాయం గురించి చెప్పేటువంటి రాజకీయ పార్టీలు దళిత సమస్యలని, దళిత హక్కులని తమ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేర్చి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసంగా దళిత సమస్యలు అయితే ఉన్నాయో అది రాజకీయ సమస్యల, ఆర్థిక సమస్యల, సామాజిక సమస్యల, ఆ సమస్యల పరిష్కారంలో ఈరోజు రాజకీయ పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. రామవరపాడు యాదవ బజార్లోని తెరలీస్ క్లినిక్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గుండె వైద్య నిపుణులు తెరలి రమేష్, ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలు డాక్టర్ భానురేఖ తెరలి తెలిపారు. రామవరపాడు యాదవ బజార్లోని
తెర్లీస్ క్లినిక్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండె వైద్య నిపుణులు తెర్లి రమేష్, ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలు డాక్టర్ భానురేఖ తెర్లి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఉచితంగా మధుమేహం, రక్తపోటు, ఈసీజీ, 2D ఎకో, కొలెస్ట్రాల్, లంగ్ ఫంక్షన్ పరీక్షలు నిర్వహించారు. నివేదికల ఆధారంగా ప్రజలకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా తెర్లి రమేష్ మాట్లాడుతూ తమ క్లినిక్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ భానురేఖ తెర్లి మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి గుండెలు, ఊపిరితిత్తులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఉచిత శిబిరం ఏర్పాటు చేస్తామని 200కు పైగా వచ్చారని, వారికి ఉచిత పరీక్షలు చేసి విలువైన సలహాలు అందిస్తున్నామని చెప్పారు. పేదలకు వైద్యం అందించాలని ఈ ఉచిత పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. ప్రజలకు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి వరకు ఉన్నటువంటి మా పేషెంట్ ప్రజలందరికీ నా శుభోదయం. మా క్లినిక్ స్టార్ట్ చేసిన ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శిబిరంలో ఉచితంగా ఈసీజీ, 2D ఈకో, బ్లడ్ టెస్టులు, కొలెస్ట్రాల్ కోసం, రీనల్ కోసం, షుగర్స్, ఇట్లా అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళకి ఉచితంగా వైద్య సలహాలు ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలని పేదలకి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళకి ఫర్దర్గా మేనేజ్మెంట్ కోసం, ట్రీట్మెంట్ కోసం అందించడం కోసం ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 200 మందిని చూడటం జరిగింది. ఇంకా వచ్చేట వాళ్ళని కూడా చూస్తాము. సాయంత్రం వరకు చూసి అందరినీ పరీక్షించిన తర్వాతనే ఈ వైద్య శిబిరం ముగిస్తాము. నేను డాక్టర్ భానురేఖ, ఎండి పల్మరీ మెడిసిన్, ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలను. ఈ తెర్లి క్లినిక్ నందు గత సంవత్సరం నుంచి మేము ఇక్కడ ఊపిరితిత్తులకి, గుండెలకి సేవలు అందిస్తున్నాము. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉచిత మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇప్పటికే దాదాపు 200 మంది పేషెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఉచితంగా బ్లడ్ టెస్టులు, ఈసీజీ, ఎకో, లంగ్ ఫంక్షన్ టెస్టులు చేసి వాళ్ళకి సలహాలు అవి అందిస్తున్నాము. ఈ ఉన్నతమైన అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మీకు అందుబాటులో అందరికీ ఉన్నారు కాబట్టి ఈ సేవలు మెయిన్గా లో క్లాస్ పీపుల్కి, కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్లో సేవలు అందిస్తున్నాము. దీన్ని ఇదే నిర్విరామంగా కొనసాగించాలని కోరుతున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనుమతి లేని రాజకీయ ప్రకటనని వెంటనే తొలగించండని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచాలని వెల్లడి. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశం. కాబోయే ప్రధాని మోదీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుల సమన్వయకర్త పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వెల్లడి. చలో చిలుకలూరిపేట సభకు 3 పార్టీల జెండాలు ఊపి ప్రారంభించిన టీడీపీ నేతలు తామంతా సమన్వయంతో పనిచేస్తున్నామని, చిన్న పొరపాట్లు ఉంటే సరిచేసుకుంటామని స్పష్టీకరణ. ప్రజలను ఓటు అడిగే అర్హత కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే ఉందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ వెల్లడి. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్న ఆసిఫ్, ప్రజలకు ఇంత సంక్షేమం, అభివృద్ధి చేసిన వైసీపీకి మరొకసారి పట్టం కట్టాలని పిలుపు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కు పశ్చిమంలో సీట్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేసిన బీసీ నేతలు. పశ్చిమ నియోజకవర్గంలో గెలిచే సత్తా ఒక పోతిన మహేష్ కే ఉందని బీసీ నేతల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.